హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 68లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్తోని రాయల్ ఛాలెంజర్స్ అయితే బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ చేరాలని అయితే చూస్తుంది. మరి రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఎన్ని రన్స్ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్తుంది, ఎన్ని ఓవర్లో కంప్లీట్ చేస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనే విషయం, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఏమైనా ఛాయిసెస్ ఉన్నాయా, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు అయితే 67 మ్యాచ్లు అయితే కంప్లీట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎలిమినేటర్స్ మ్యాచ్కి అయితే దగ్గర పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ నెంబర్ 68లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ వచ్చేసరికి చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇరు జట్లకు అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ప్లే ఆఫ్ వెళ్ళడానికి ఎక్కువ శాతం ఉన్న జట్టు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ జస్ట్ గెలిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ ప్రజెంట్ పొజిషన్ వచ్చేసరికి 4th పొజిషన్లో కొనసాగుతుంది 14 పాయింట్లతో. నెట్ రన్ రేట్ వచ్చేసరికి 0.5 ఉండడం జరిగింది ప్లస్లో. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే 12 పాయింట్లతో 6వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. రన్ రేట్ వచ్చేసరికి ప్లస్ 0.3 అయితే ఉండడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే చెన్నై సూపర్ కింగ్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అది చెన్నై సూపర్ కింగ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ జస్ట్ మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ ఈజీగా ఏ గణాంకాలు లేకుండా ప్లే ఆఫ్ చేరుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్సీబీ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే కొన్ని రన్స్ తేడాతో గెలిస్తేనే ఆర్సీబీ మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆర్సీబీ ఎన్ని రన్స్ తేడాతో గెలవాలనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుతగా బ్యాటింగ్ చేయాలి. చెన్నై సూపర్ కింగ్ 200 రన్స్ లక్ష్యాన్ని పెట్టాలి. చెన్నై సూపర్ కింగ్స్ 200 లక్ష్యాన్ని పెట్టి 18 పరుగుల తేడాతోనే విజయం సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్సీబీ వచ్చి 18.1 ఓవర్లో మ్యాచ్ని అయితే స్కోర్ని అయితే ఛేదించాలి మన ఆర్సీబీ మాత్రమైతే. లేదంటే 18 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం గెలిస్తేనే ఆర్సీబీకి అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సమీకరణలతోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. లేదంటే ఒకవేళ నార్మల్గా గెలిస్తే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ యథావిధిగా అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ రన్ రేట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే 0.2% ఎక్కువగా ఉండడం కారణంగా చెన్నై సూపర్ కింగ్ ఈజీగా ప్లే ఆఫ్ చేరుతుంది. 18 రన్స్ తేడాతోనైనా గెలవాలి. లేదంటే చెన్నై సూపర్ కింగ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి సాధ్యమైతేనే ఆర్సీబీ మాత్రమైతే ప్లే ఆఫ్ చేరుతుంది. లేదంటే మాత్రమైతే ఐపీఎల్ 2024 నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ నార్మల్గా గెలిచినా ఏం కాదు, ఒక భారీ తేడాతో ఓడిపోకుండా నార్మల్గా 15 రన్స్తో ఓడిపోయినా కానీ చెన్నై సూపర్ కింగ్ అంటే ఈజీగా ప్లే ఆఫ్ చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ చేరడానికి మెరుగైన అవకాశాలు అయితే ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ ఆర్సీబీపై భారీ తేడాతో గెలిస్తే సెకండ్ పొజిషన్లో కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే సెకండ్ పొజిషన్లో ఉండేసరికి రాజస్థాన్ రాయల్స్ ఉండడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ భారీ తేడాతో గెలిస్తే సెకండ్ పొజిషన్కి చెన్నై సూపర్ కింగ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ కూడా సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రిమైనింగ్ జరగబోయే మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోతే ఈ రెండు జట్లకైతే సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లే ఆఫ్ రేస్ మాత్రం అయితే రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఐపీఎల్ 2024లో 4th పొజిషన్ కోసం జరిగే మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తా లేకపోతే చెన్నై సూపర్ కింగ్ గెలుస్తా అని అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగనుంది. బెంగళూరు పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా అయితే ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మంచు పడే ప్రభావం ఉంటుంది కాబట్టి బౌలింగ్ చేయడానికి అంత సహకరించకపోవచ్చు. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై బౌలర్ అద్భుతంగా రాణించడం జరిగింది. చెన్నై బ్యాటర్లు కూడా రుతురాజ్ గైక్వాడ్, డేరల్ మిచెల్, అదేవిధంగా రచిన్ రవీంద్ర కూడా అద్భుతంగా రాణించడంతో ఆ మ్యాచ్లో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో రవీంద్ర జడేజా, శారద్ దేశపాండే, సుమ్రజ్దీత్ సింగ్ అద్భుతంగా రాణించడంతోనే ఆ మ్యాచ్లో విజయం దక్కింది. అయితే ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో మరి చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ 2 విభాగాల్లో రాణిస్తే గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రచిన్ రవీంద్ర, శివం దుబే, రవీంద్ర జడేజా, డారెల్ మిచెల్ సాంట్నర్, రుతురాజ్ గైక్వాడ్, సమీర్ విజయ్, మహేష్ తీక్షణ, సమర్‌జ్రీత్ సింగ్, తుషార దేశ్పాండే, శార్దూల్ ఠాకూర్, ఎంఎస్ ధోనితో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పొజిషన్‌లో స్ట్రాంగ్‌గానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విషయానికి వచ్చినట్లయితే గత మ్యాచ్‌లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ పైన 47 రన్స్‌తోని అద్భుతమైన విజయం సాధించింది. వరుస 6 విజయాలతోని దూసుకొని పోతుంది మన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాత్రం అయితే. అటు బ్యాటింగ్‌లో గాని, ఇటు బౌలింగ్‌లో గాని సమిష్టిగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. వరుస 6 మ్యాచ్‌లో విజయం సాధిస్తుందంటే అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరుగుతుంది. మరి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 విభాగాలు రాణిస్తే మరో విజయం అయితే విజయకేతనం అయితే ఎగిరేయొచ్చు. మరి సీఎస్కేతో జరగబోయే మ్యాచ్‌లో మన ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఫ్యాబ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మైపాల్ రోమర్, గేన్ మ్యాక్స్‌వెల్, రజిత్ పటేరా, సింపుల్ సింగ్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, ఎస్ దయాల్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, లాగు ఫెర్గ్యూసన్ వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. రెండు టీములు కంపేర్ చేస్తే ఆర్సీబీ కంటే చెన్నై సూపర్ కింగ్ కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. బౌలింగ్ పొజిషన్‌లో చూసుకుంటే ఆర్సీబీ పటిష్టంగా కనబడుతుంది. బ్యాటింగ్ పొజిషన్‌లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పటిష్టంగా కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే రెండు టీములు అయితే సమఉజ్జులుగానే ఉన్నట్టయితే తెలుసుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి రిజల్ట్ల కంటే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుతుందా లేదా చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ చేరుతుందా అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నట్లయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ చేయండి. అంతవరకు మీకు మీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేశం భో శంకర. థ్యాంక్ యూ.